వెల్కమ్ టు రాజు రివ్యూస్. దీని ముందు రివ్యూలో ఒకే ఎపిసోడ్ అయినా సరే అంటే ఎవరికి అంటే బయటికి వెళ్ళే వాళ్ళకి సెండ్ ఆఫ్ బాగా ఇవ్వాలనే ఉద్దేశంతో అలాగే బిగ్ బాస్ ఎలాగా వీళ్ళకి బొక్క పెట్టాడు అన్న ఆ ఫీలింగ్ అయితే నాకు అనిపించింది. అలా మీకు ఎంతమంది అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఎందుకంటే టాప్ 5 వరకు వచ్చారంటే అంటే కప్పు పట్టుకెళ్తారా లేదా మనకు తెలియదు కానీ ఏవి అన్నది మాత్రం అంటే ఆ ఎలివేషన్ అన్నది రాదు కదా, ఆ ఎడిటింగ్ చేయడం, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఆ సాంగ్స్ సెట్ చేయడం. సో ఏదేమైనా సరే ఈ టాప్ 5కి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు అదృష్టవంతులనే చెప్పాలి. ఎందుకంటే ఒక మూవీ కింద ఈ ఎడిట్ చేయడం అంటే అది కొంచెం కష్టంతో కూడుకున్న పని. ఎందుకంటే టోటల్ 105 డేస్ చూసుకుని అందులో ఏ బిట్స్ అయితే బాగున్నాయో అవన్నీ ఎడిట్ చేసి మళ్ళీ దానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేసి సో ఎలివేట్ చేయడం అనమాట ఆడియో విజువల్స్ని. సో అది ప్రేక్షకులకి రిజిస్టర్ అయిపోతుంది అనమాట. సో అయితే నాకు నాకు అనిపించింది ఏంటంటే గౌతమ్, నిఖిల్ అండ్ అవినాష్, ఏవిల్ అదిరే. సో ఇక్కడ గౌతమ్, అవినాష్, నిఖిల్, ఏవిల్ అదిరే. కానీ ప్రేరణ గారికి వచ్చే వరకు అంటే కొంచెం నిడివి తగ్గిందంటే ఫీలింగ్ అయితే కలిగింది. అయితే ఇక్కడ నాకు అనిపించింది ఏంటంటే నబీల్తో పోల్చుకుంటే ప్రేరణ గారితో కొంచెం పొగడ్తలు బాగానే కొట్టారు కానీ నబీల్కి మరీ బొక్క పడింది మామ అన్నట్టుగా నాకు అనిపించింది. సో దీని తర్వాత అంటే సెపరేట్గా నబీల్కి కూడా ఒక వీడియో డెడికేట్ చేద్దాం. సో ఇక్కడ ప్రేరణ గారి వీడియోలోకి వెళ్తే కనుక ఇక్కడ ప్రేరణ గారు గురించి ఆయన చెప్పింది ఏంటంటే మెగా చీఫ్గా అదరగొట్టారు అన్నట్టుగా చెప్పారు కదా. సో దీని గురించి ఒకసారి చూద్దాం. యాక్చువల్గా మెగా చీఫ్గా ఆవిడ బెదరగొట్టారు, అదరగొట్టలేదు, హౌస్ మహేట్స్ అందరూ బెంబేలు ఎత్తిపోయారు అనమాట. సో అసలు ఏంటి అన్నది ఒకసారి చూద్దాం. ఫస్ట్గా ఆయన చెప్పిన ఒక ఒక బ్లెండర్ ఏమన్నా ఉన్నది అనుకుంటే కనుక మీరే బెస్ట్ మెగా చీఫ్ అన్నాడు. సో బెస్ట్ అన్నది ఏంటంటే వాస్తవం మాట్లాడుకుందాం. మెగా చీఫ్గా బెస్ట్ అంటే అన్నీ బాగా చూసుకుని ఎందుకంటే ఎక్కువ ఆవిడ ఆ సీతాఫలం విషయంలో కానీ ప్రతి ఒక్కరు కూడా ఎక్కువ కామెంట్ ఏంటి మెగా చీఫ్ అయిన తర్వాత ఆవిడ ఎక్కువ బెదరగొట్టింది ఏంట్రా బాబు అన్న ఫీలింగే కలిగించి అది వాస్తవం మాట్లాడుకోవాలి. ఎందుకంటే లాస్ట్ రోజైనా మనం ఆ సెండ్ ఆఫ్ అయినా ఉన్నది ఉన్నట్టుగా చెప్పుకోవాలని నా అభిప్రాయం. ఉన్నదంటే మరీ లేనిది ఉన్నట్టు కాదు, అక్కడ ఏం జరిగింది అది. ఎందుకంటే మెగా చీఫ్గా నేను సరిగ్గా చేయలేదని ఆవిడే ఒప్పుకున్నారు. కానీ ఎలివేషన్లో మరి ఆయన ప్రేరణ గురించి నిన్న నేటికి రేపటికి మధ్య తేడా మనిషి సాధించే మార్పే. నిన్నటికి అంటే నిన్న, నేడు, రేపు అంటే నిన్న ఎలాగున్నాం, ఈరోజు ఎలాగున్నాం, రేపు ఎలాగుంటాం, ఈ 3 మనిషి గురించి మాట్లాడుతుంది అంతే. ఎప్పుడు ఒకలాగా ఉంటే అతని గురించి ఎవడో మాట్లాడుకోడు. కానీ నిన్న కష్టంలో ఉండి ఈరోజు ఓ స్టేజ్లో ఉండి రేపు ఇంకో స్టేజ్లో ఉన్నాడు అనుకోండి, వాళ్ళ గురించి ఎవరు మనం చెప్పక్కర్లేదు. ఆటోమేటిక్గా అంటే కాలమే మనం మార్పు చెందిన తర్వాత మనం ఏదైనా సరే దాని ఉద్దేశం ఏంటంటే నిన్న, నేటు, రేపటికి మధ్య తేడా సాధించి మనిషి సాధించే మార్పు అంటే ఆవిడ స్టార్టింగ్ వచ్చినప్పుడు మిడిల్ ప్రజెంట్ ఉన్న స్థితిని గురించి ఆయన చెప్పడం జరిగిందనమాట. నిరంతరం నేర్చుకునే గుణం నిలబెడుతుంది. అంటే ఎప్పుడు నేర్చుకునే గుణం మనల్ని నిలబెడుతుంది. అంటే టాప్ 5 వరకు ఇప్పుడు రాగలిగింది దానికి అంటే ఎంతో కొంత చేంజ్ చేసుకుంటే ఇక్కడ వరకు వచ్చింది అన్నట్టుగా అంటే ఎలివేషన్ డైలాగులు అనమాట ఇవి. సో అంతా నేనే అనే అహం పడగొడుతుంది. సందర్భోచితంగా మిమ్మల్ని మీరు మార్చుకుని తీరే మిమ్మల్ని ఈ స్థానంలో నిలబెట్టింది. అంతా నేనే అహం. ఇగోకి పోతే ఎప్పటికన్నా ప్రాబ్లమే. ఎందుకంటే నేను చేయగలనని చెప్పుకోవడంలో తప్పులేదు. నేను మాత్రం చేయగలను అన్నది మాత్రం అహం అనమాట. అంటే నేను చేయగలను, ఓకే, నేను చేయగలను అని చెప్పుకోవడంలో తప్పులేదు. నేను మాత్రమే చేయగలను అన్నారనుకో అది ఇగో. అంటే ఏ పని అయినా సరే ఎవరన్నా చేస్తారబ్బా, కానీ నువ్వు చేసావునంత మాత్రం నేనే గొప్పవాడిని అనుకోవడం తప్పు అంటున్నాను. అంటే నేను మాత్రమే చేయగలడం తప్పు. నేను కూడా చేయగలను అనడంలో తప్పు లేదు. అంటే ఏదైనా ఒక పని చెప్పినా ఏదైనా చేయగలను అని చెప్పినప్పుడు తన గురించి తాను చెప్పుకోవడంలో తప్పు లేదు. నేను ఒక్కడిని మాత్రమే చేయగలనంటే అహంలోకి పోతుందనమాట. అర్థమైందా? ఏ విషయంలో అన్నా ఒదిగుండడం బెటర్ అబ్బా. సో అది కాకుండా నా అంత తోడు లేడని తల ఎగరేస్తే అది వేరే వేరేగా వెళ్ళిపోతుంది. మనకు బయట చాలా సందర్భాలు మనకి ఎగ్జాంపుల్‌గా ఉంటాయి. నేను మాత్రమే చేయగలను అని కొంచెం ఎవరన్నా తల ఎగరేశారనుకోండి, అది వేరే వేరేగా వెళ్ళిపోతుందనమాట. అంటే దాన్నే అహం అంటారనమాట. సో అహం ఉండకుండా ఉంటే ఎప్పుడైనా మనిషి నిలబడతాడు. సో అహంతో కూడకుండా అహాన్ని జీవించకుండా ఉంటే గనక మనిషి ఎప్పుడైనా నిలబడతాడు. అహంతో గనక మనం ముందుకెళ్తే గనక పడగొడుతుంది అహం అన్నట్టుగా చెప్పారు. సో ఇక్కడ ఈ డైలాగ్ ఎందుకు పడిందంటే ప్రేరణ గారు స్టార్టింగ్ వచ్చినప్పుడు నామినేషన్‌లో కూడా మీకు ఏవీలో కూడా చూస్తే
ఎక్కువ ఏవి ఆవిడ చాలా క్యూట్‌గా కొన్ని సందర్భంలో చాలా క్యూట్‌గా ఉంది. కొన్ని విషయాలున్నాయి గానీ ఎక్కువ ఏవిలో ఎక్కువ హైలైట్ అయింది ఏంటో తెలుసా? ఆవిడ విష్ణుప్రియ గారిని తిట్టింది, క్యారెక్టర్ లెస్ అన్నది. అలాగే గౌతమ్‌నేమో సీతాఫల గురించి. తర్వాత ఇటువంటి ఆవిడ ఆర్గ్యుమెంట్ చేసినయి కొన్ని పదాలు ఏదైతే వదిలేసిందో, ఆ పదాలే ఎక్కువ మీకు ఎడిటింగ్‌లో చూపించడం జరిగింది. మీకు అర్థమైందా? సో, ఎక్కువగా అవే వచ్చాయన్నమాట. ఎక్కువ నెగెటివ్‌కి సంబంధించి అంటే పాజిటివ్ కన్నా ఎక్కువ నెగెటివ్ పదాలు పడ్డాయన్న ఫీలింగ్ అయితే నాకు కలిగింది ఆవిడ ఏవీలో. సో, ఏవీ అయితే బావుంది. కానీ ఏంటంటే, అంటే ఎక్కువగా ఎలివేట్ అయిన విషయాలనే చూపిస్తారు కాబట్టి, తను కొన్ని పదాలు పడ్డాయి గదా! సో, అక్కడ అందుకే పడిందనమాట. నిన్నటికి, నేటికి, రేపటికి మధ్య తేడా మనిషి సాధించే మార్పంటే ఆవిడ వచ్చినప్పుడు కొన్ని పదాలు వదిలేసింది. తర్వాత కొంచెం బ్యాలెన్స్‌డ్ చేసుకుంది. అందుకనే ఈరోజు టాప్ 5లో ఉండగలిగావు కాబట్టి అదే మనిషి సాధించి మార్పన్నట్టుగా ఆయన చెప్పాడు. సో, ఆవిడ వచ్చినప్పుడు ఒకలాగా, మిడిల్‌లో ఒకలాగా, ఈరోజు ఒకలాగా అంటే మార్పు, మనిషి సాధించిన మార్పు అన్నట్టుగా ఆయన చెప్పింది. తర్వాత అహం పడగొడుతుంది. అంటే స్టార్టింగ్‌లో అహంకారంతో ఉండేది కాబట్టి అంటే మీనింగ్ దాని అహం అంటే కొన్ని క్యారెక్టర్ లెస్ తర్వాత కొన్ని ఏదన్నా 'హరితేజ' గారి దగ్గర ఒక మాట వస్తదబ్బా అది. సో, అటువంటి ఏదైతే ఉన్నాయో మైండ్ ఓవర్ లాంగ్వేజ్, మైండ్ ఓవర్ బిజినెస్ అన్న ఏదో ఒక పదం వాడతారు కదా! సో, ఇటువంటి పదాలు మాట్లాడేటప్పుడు ఫేస్‌లో మనం నవ్వుతా చెప్పిన విధానం ఒకలా ఉంటది. ఒక మంచి విషయాన్ని కూడా కొంచెం మాట్లాడేటప్పుడు పలికే విధానం గాని, ఆ ఫేస్ ఎక్స్‌ప్రెషన్‌లో చెప్పే విధానం బట్టి మాట్లాడే విధానం అవతలోళ్ళకి చేరినప్పుడు వేరేగానే ఎళ్ళిపోతుందనమాట. సో, మీకు అర్థమైందా? అక్కడ దోసకి సంబంధించి దోస ఎలా ఏస్తదావిడ. అది దోస వేయడం ప్రాబ్లమ్ కాదు. దోస వేసేటప్పుడు ఫేస్ మార్చుకుందావిడ. ఇప్పుడు నవ్వుతా తీసుకో, తీసుకో అని ఏసారనుకో అది వేరే విషయం. నవ్వుతా వేసిందనుకో నవ్వుకుంటా పట్టుకెళ్ళిపోద్ది. ఆవిడ ఏసేటప్పుడు ఫేస్ మార్చుకునుంది కాబట్టి విష్ణుప్రియ గారు అంత ఫీల్ అవ్వడానికి గల కారణం. అలాగే సీతాఫల విషయంలో తను నవ్వుతా ఉంటాడు గౌతమ్. సిగ్గుందా? సిగ్గు లేదా? ఎలా తినడానికన్నా అదేంటంటే తను చెప్పేటప్పుడు ఆ ఫేస్ ఎక్స్‌ప్రెషన్ అంతా మారిపోతుంది కాబట్టి అది వేరేగా ఎళ్ళిపోతుందనమాట. సో, అది ఇక్కడ చెప్పేదేటంటే కొంచెం అహంకారంతో చెప్పడం కాకుండా మంచిగా అంటే అహంకారంతో ఉంటే గనక పడగొడుతుంది ఎప్పుడైనా. అది ఎవరికన్నా జరుగుతది. సో, మనమే అని చెప్పి తల ఎగరేస్తే గనక ఏదో రోజు తల కంపల్సరీ అది ఉంటుందనమాట. సో, కాబట్టి అహంతో ఎప్పుడు ఉండకూడదు. అది పడగొడుతుందని చెప్పాడు. తర్వాత మీరు తర్వాత సందర్భోజనం అయిపోయింది. మీరు మిమ్మల్ని మార్చుకునే తీరే మిమ్మల్ని ఈ స్థాయిలో నిలబడింది. అంతే. ఆవిడ స్టార్టింగ్ నుంచి వచ్చిన కాడి నుంచి ఇప్పటికి చాలా మార్పయితే చెందింది. సో, ఆవిడలో ఉన్న ప్లస్ ఏంటంటే ఆ క్యూట్‌గా ఉన్న గుణం. సో, కాబట్టి ఆవిడ మార్చుకుంటూ వచ్చింది. తర్వాత మార్చుకున్న తీరు పసిపాపలాంటి అమాయకత్వం మీరు ఈ ఇంట్లో అడుగుపెట్టిన తీరు మిమ్మల్ని అందరికీ దగ్గర చేసింది. ఇది మాత్రం కరెక్ట్ అనమాట. పసిపాపలాంటి అమాయకత్వం ఆవిడ ఫేస్‌లో ఉంది. ఈ కోపం వచ్చినప్పుడు మాత్రం అలాగ వచ్చినప్పుడు ఆవిడ మరీ విలన్‌లా కనిపిస్తుంది గానీ, మిగతా టైంలో ఆ అమాయకత్వం, ఆ నవ్వడం, ఆ చేష్టలయితే నచ్చుతాయి. తర్వాత మిమ్మల్ని అందరికీ దగ్గర చేసింది ఆ పసిపాపలాంటి మనస్తత్వం. కానీ మీకు నేర్పని గుణపాఠాలే స్నేహం నుంచి మీకు నేర్పించాయి. అదే ప్రేరణ 'బిగ్ బాస్' ఇంట్లో మీరు ఒక ఫస్ట్ బెంచర్. ఓటమిని ఒప్పుకొని మీ తత్వమే మిమ్మల్ని చాలా సార్లు గెలుపు అంచెల వరకు తీసుకెళ్ళింది. ఇదే మిమ్మల్ని మెగా చీఫ్‌ని చేసింది. ఇక్కడ 'బిగ్ బాస్' హౌస్‌లో ప్రేరణ ఒక ఫస్ట్ బెంచర్ అంటే ఫస్ట్ బెంచ్‌లో కూర్చునే పర్సన్ అన్నట్టుగా ఏదో చెప్పాడు గానీ, ఏదైనా గొడవలొచ్చినప్పుడు ప్రేరణ ఎక్కడ తగ్గలేదు గదా! ఆవిడ తగ్గనంటే ఇంకా అంతకు మించి అంటే ఆవిడ గొడవలొచ్చినప్పుడు ఎప్పుడైనా సరే నబీల్ ఎలాగ తగ్గలేదో, అలాగ ప్రేరణ గారు కూడా తగ్గలేదు. వాదించడంలో ముందుందావిడ. ఏ విషయం చెప్పినా అంటే యష్మి గారి దగ్గర వాదిస్తుంది గానీ ఆవిడ అంటే అంటే బుర్రలో నెక్స్ట్ ఏం మాట్లాడాలి, తర్వాత పదం ఏం మాట్లాడాలన్నది ఆవిడకి తెలియట్లేదు గానీ, ప్రేరణ గారు వాదించేటప్పుడు ఏ పాయింట్‌కి ఏ పాయింట్ లింక్ పెట్టొచ్చు, ఏ లింక్‌తో ఏ పాయింట్ మాట్లాడొచ్చన్న ఐడియా అయితే ప్రేరణ గారిలో ఉంది గానీ, యష్మి గారిలో అది లేదు. ఎందుకంటే ఒక మాట అనుకుని వెళ్ళిపోయిన తర్వాత పదం ఏది వాడాలన్నది యష్మి గారిలో వాదించి గుణం అంటే అడ్డంగా కొన్ని మాటలు బుకాయించడం తప్ప, ప్రేరణ గారితో ఆ వాదించే గుణం అయితే ఉంది. సో, ఇంకా మిమ్మల్ని మెగా చీఫ్ చేసిందంటే గనక ఆవిడ గేముల్లోనే బాగా ఆడింది. సో, అలాగే ఆవిడలో ఆర్గ్యుమెంట్ స్కిల్స్ అయితే బాగున్నాయి ప్రేరణ గారితో. సో, ఇంతవరకు నిలబడడానికి గల కారణం అదొకటి. ఆవిడలో పసిపాపలాంటి అమాయకత్వం ఏదో అన్నారు చూసారా? ఆ క్యూట్‌నెస్ అయితే నచ్చింది జనాలకి. తర్వాత కానీ అప్పటినుంచి మీకు కష్టాలు పెరిగాయి.
మీరు మెగా చీఫ్గా మన భేదాలు లేకుండా మీ కర్తవ్యాలను సవ్యంగా నిర్వర్తించారు. మీ బాధ్యత కోసం వెన్నువంచని మీ మనస్తత్వం మిమ్మల్ని అందరినీ నిందించేలా చేసింది. సో ఆవిడ మెగా చీఫ్ అయిపోయిన తర్వాత ఒక హాస్టల్ వార్డెన్‌లా చేసింది. అంటే హాస్టల్ వార్డెన్ గురించి అంటే స్ట్రిక్ట్‌గా ఉంటారని, తప్పని కాదు. అంటే స్టూడెంట్స్‌ని కంట్రోల్ ఎలా చేస్తారో, సో అక్కడ వాళ్ళ మంచి కోసమే చేస్తారు. సో ఇక్కడేంటంటే ఈళ్ళు స్టూడెంట్స్ కాదు కదా! సో అంతకుముందు కంటిన్యూషన్ మెగా చీఫ్స్ మారారు కాబట్టి, ఈవిడ ఒక్కసారే మెగా చీఫ్ అయిపోయిన తర్వాత ఆవిడకి కొన్ని ఆలోచనలు, కొన్ని ప్లాన్స్ పెట్టుకున్నట్టుంది. ఇలా ఉండాలి, ఇలా చేయాలి, ఖచ్చితంగానే తూకం వేసినట్టు ఉండాలనడం హౌస్ మేట్స్‌కి నచ్చలేదు. సో అందుకే మిమ్మల్ని ఎక్కువ మంది నిందించారంటే మెగా చీఫ్‌గా తను ఫెయిల్ అయిందని డైరెక్ట్‌గా మొఖం మీదే చెప్పారు. తను కూడా ఒప్పుకుంది కాబట్టి మెగా చీఫ్‌గా అయితే తను ఫెయిల్ అయింది. సో విభేదాలు వచ్చినా కూడా మీ బాధ్యత అంటే వెన్ను వంచని మనస్తత్వం అని అన్నట్టుగా చెప్పారు గానీ, అదే తిప్పలు తెచ్చిందన్నట్టుగా చెప్పారు. అంటే మిమ్మల్ని అందరూ అంటే తెచ్చింది 100% తను ఏదైతే ఉందో వాళ్ళకిచ్చే పనిష్మెంట్లు గానీ, ఆర్గ్యుమెంట్ గానీ, ఎలాగ ఉండాలి, ఎలాగ చేయాలి అంటే విష్ణుప్రియ గారి దగ్గర గొడవ, ఆ బట్టలు సరిగ్గా సర్దట్లేదు. తర్వాత మీరు సరిగ్గా వస్తువులు ఎక్కడియి పెట్టట్లేదు. అలాగే గౌతమ్‌తో గొడవ పడడం గానీ, సీతాఫలం గురించి గానీ, ప్రతి దానికి ఆవిడ ఆర్గ్యుమెంట్ చేసింది. కాబట్టి మెగా చీఫ్‌గా ఆవిడ ఫెయిల్ అయిందని ఆవిడే ఒప్పుకుంది. సో, అదే తిప్పలు తెచ్చిపెట్టిందని దానికే మెన్షన్ చేశారు. సరే, ఇంటి సభ్యుల దృష్టిలో మీరు వరస్ట్ మెగా చీఫ్ అయ్యుండొచ్చు కానీ, బిగ్ బాస్ దృష్టిలో మాత్రం మీరు బెస్ట్ మెగా చీఫ్. అంటే హౌస్ మేట్స్ దృష్టిలో ఎందుకు వరస్ట్ అంటే, ఆవిడ ఏం చెప్పిందంటే, ఎక్కడ తీసిన వస్తువులు అక్కడ పెట్టండి, క్లీన్‌గా ఉంచండి, నీట్‌గా ఉంచండి. సో, ఏదైనా వంట వండినప్పుడు గానీ అది వేస్టేజ్ చేయకండి. ఇలాంటియన్నీ చెప్పింది కాబట్టి ఇది ఫైనల్‌గా బిగ్ బాస్‌కి ప్లస్సు. అక్కడ ఎవరైతే హౌస్ మేట్స్ ఉన్నారో వాళ్ళకి మైనస్. ఎందుకంటే వాళ్ళకి ఫ్రీడమ్ తక్కువైంది. సో, బిగ్ బాస్‌కి కావాల్సిందంటే పొదుపు, నీట్‌నెస్ ఇది కాబట్టి బిగ్ బాస్ ప్లస్ అయింది కాబట్టి అందుకే అంత స్ట్రిక్ట్‌గా ఉన్నారు కాబట్టి బిగ్ బాస్ మెగా చీఫ్‌గా మీరు అదరగొట్టారని బిగ్ బాస్ చెప్తున్నారు. ఫెయిల్ అయ్యారని చెప్పేసి హౌస్ మేట్స్ చెప్తున్నారు. నాకైతే కూడా ఆవిడ మరీ రూడ్‌గా ప్రవర్తించిందన్నట్టుగా నాకు అనిపించింది మెగా చీఫ్ అయినప్పుడు. సో, కాబట్టి నేనైతే ఫెయిల్ అయిందనే చెప్తాను. తర్వాత తప్పు నిజంగా జరిగితే సరైన కారణాలుంటే అది మీ స్నేహితులైనా సరే వాళ్ళని నామినేట్ చేయడానికి మీరు వెనకాడలేదు. ఇది మాత్రం కరెక్ట్. ఎందుకంటే ఆవిడ ఈ టీమ్‌తో కలిపి ఉన్నా సరే, అంటే ఎవరితో ఓజీ క్లాన్స్‌తో కలిపి ఉన్నా సరే వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత ఎవరు కరెక్ట్‌గా ఉంటే వాళ్ళకి సపోర్ట్ చేసింది. వీళ్ళ తప్పు ఎవరైనా చేస్తే వీళ్ళని నామినేట్ చేసింది కాబట్టి ఎక్కువ గ్రూపిజం మనం అంటగట్టడానికి ప్రేరణ గారికి సరిపోము. ఎందుకంటే ఆవిడైతే మరీ గ్రూపిజం చూపించినట్టుగా నాకు అనిపించలేదు. సో, అక్కడక్కడ 1, 2 సందర్భాల్లో చేసుండొచ్చు గానీ టోటల్‌గా చూసుకుంటే గనక మరీ యష్మి గారిలో గ్రూపిజం ఆడినట్టయితే నాకు కనిపించలేదు. సో, దీని తర్వాత మీలోని మొండిగటం మిమ్మల్ని ప్రశ్నించే వాళ్ళకు చెమటలు పట్టించింది. అంతే. ఏదైనా ఉందని వాదించడానికి దిగితే మాత్రం ఎందుకురా బాబు ఈవిడతో వాదన అంటే ఒప్పుకోదు కదా! సో, రైటో రాంగో ఓ డెసిషన్‌కొచ్చి వాదించడం మొదలెడితే గనక ఆవిడ ఆర్గ్యుమెంట్ కంటిన్యూషన్ చేస్తానే ఉంటది. ఎక్కడ ఒప్పుకునే గుణం అయితే లేదు. అంటే తగ్గేదే లేదన్న మనస్తత్వం ఆవిడది. సో, అందుకని మొండిగటం అని చెప్పి ఆయన మెన్షన్ చేశాడు. దీని తర్వాత ఈ లక్షణమే మిమ్మల్ని టాప్ 5లో నిలిచిన ఒక్క మహిళగా మిమ్మల్ని నిలబెట్టింది. సో, నువ్వు ఆ విధంగా ఆడావు కాబట్టి, ఆ విధంగానే మొండిగా ఉన్నావు కాబట్టి ఈరోజు టాప్ 5 వరకు నువ్వు రాగలిగావు అని చెప్పారు. తర్వాత పెళ్ళైన మహిళలు కూడా ఎంతో సాధించవచ్చునని మీ ప్రయాణంతో ఎంతోమంది ప్రేరణగా నిలుస్తారని ఆశిస్తున్నా. అంటే పెళ్ళై 8 నెలలు అయింది. 8 నెలలు అయిన తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళ హస్బెండ్ సపోర్ట్ చేసి ఇక్కడి వరకు పంపించి, ఇన్ని రోజులు అంటే టాప్ 5 వరకు సర్వే అయిందంటే గనక ఒక మ్యారేజ్ అంటే మ్యారేజ్‌తోనే మీ లైఫ్ అయితే ఆగిపోలేదు. మ్యారేజ్ అయిపోయిన తర్వాత కూడా మనం సాధించాల్సింది సాధించొచ్చు అని మీరు నిరూపించారు. అందుకే మిగతా వాళ్ళకి మీరు ప్రేరణగా నిలబడతారని చెప్పేసి ఇంకొకసారి ప్రశంసించారు బిగ్ బాస్. తర్వాత బిగ్ బాస్ ఇంట్లో మీ ప్రయాణాన్ని ఒకసారి చూద్దాం అంటూ ప్రేరణ గారి జర్నీ వీడియో స్టార్ట్ అయిందనమాట. సో, ఇది చెప్పారు. అంటే ఎడిటింగు చేసినోళ్ళు ఇంకా అంటే అంత లెవెల్ ఎలివేషన్ అయితే కాదు. నిఖిల్‌కి పడిన డైలాగులు గానీ, గౌతమ్ పడిన డైలాగులు గానీ, మీకు అవినాష్‌కి పడిన డైలాగులు గానీ అయి అంటే ఎక్కడో నాటుకుపోతా ఉంటాయి. సో, ప్రేరణ గారి విషయంలో పడినయి గానీ, ఆ లెవెల్ అయితే కాదు. సో, పర్వాలేదు. సో, అని ఎమోషనల్ వీడియో స్టార్ట్ అయింది. సో, ఇక్కడ ఆవిడ కొంచెం ఎమోషనల్ అయింది. ఏడవడం జరిగిందనమాట ప్రేరణ గారు. ఎందుకంటే, నాకు ఈ ప్రేరణ గారు జర్నీ అంటే లోపలికి అంటే ఆ గార్డెన్ ఏరియాలోకి రావడం, వచ్చిన తర్వాత తన ఆల్బమ్ గానీ,
ఇవి కానీ తన టాస్క్లు ఆడిన ప్రాపర్టీస్ కానీ అన్నీ చూసుకుంది. చూసుకున్న తర్వాత ఆవిడ గురించి ఏదైతే ఎలివేషన్ ఇచ్చారో సో అవన్నీ చెప్పిన తర్వాత ఏవి వస్తువులోకి ఎక్కువగా ఆవిడ నోటు వెంట ఎక్కడైతే పదాలు జారాయో తనకు కూడా చివుక్కుమన్నట్టు అనిపించుంటుంది. కొన్ని ఎక్కడైనా బ్యాడ్ అయ్యానా ఏంటంటే ఏబీ వీడియో కదా. సో తన వరకు ఏమనుకుంటుందంటే బిగ్ బాస్ హౌస్లో లేడీగా ఇంతవరకు వచ్చాను కాబట్టి ఫస్ట్ లేడీ విన్నర్గా నన్ను చేయండి. బిగ్ బాస్ సీజన్ 8కి సంబంధించి ఇంతవరకు లేడీ విన్నర్ ఎవరు అవ్వలేదన్నారు. సో కొన్ని రోజులు కొంత సమయంలో ప్రేరణ గారు లేడీ విన్నర్ అవుతుందా అని కొన్ని వారాలు అంటే 7th వీక్, 8th, 9th, 10th వీక్ ఆ సందర్భాల్లో ప్రేరణ గారు అవి అవకాశం ఉందా అని అనిపించింది. కానీ ఆవిడ మెగా చీఫ్ అయిన కాడి నుంచి ఆవిడ ప్రవర్తించిన విధానం, కొన్ని మాటలు జారడం తర్వాత కొంచెం అలా స్లోగా గేమ్ డౌన్ అవుతాయింది. సో ప్రజెంట్ ప్రేరణ గారు థర్డ్ ప్లేస్లో కొనసాగుతున్నారు. 13-14% ఓటింగ్తో ఆల్రెడీ ఓటింగ్ అయితే అయిపోయింది. సో అఫీషియల్ ఓటింగ్లో కూడా ఆవిడ థర్డ్ ప్లేస్లో ఉండే ఛాన్సెస్ ఉంది. సో కానీ ఆవిడ విన్నర్ అవుతారని అంటే ఆశిస్తున్నారు, కానీ ఆవిడైతే విన్నర్ అవ్వట్లేదు కదా. సో ఏదైతేనేముంది కానీ వీళ్ళ ముందు అంటే నిఖిల్, గౌతమ్, అవినాష్ ఉన్న ఏవి అండ్ లాగా అంటే ఆడియో విజువల్స్ లాగా అయితే నాకైతే అంత పర్వాలేదు. అంటే ప్రేరణ గారిది ఏవి పర్వాలేదు కానీ సో నాకేమంటే కొంచెం నిడివి పెంచి ఇంకా ఆవిడ క్యూట్ అంటే అమాయకంగా ఉన్న ఆ అమాయకత్వంతో చూడిన ఆ చైల్డిష్ మెంటాలిటీ చూసిన కొన్ని అంటే ఉన్నాయి కదా సన్నివేశాలు. సో అవి కూడా కొన్ని యాడ్ చేసి ఉంటే ఇంకా బాగుందని నాకు అనిపించింది. సో ఎక్కువగా ఏంటంటే ఆవిడ ఎక్కడైతే కొన్ని మాటలు జారారో కొన్ని పదాలు వాడారో ఎక్కువ అవి ఎలివేట్ అయినట్టుగా నాకు అనిపించింది నా అభిప్రాయం ప్రకారం. సో టోటల్గా అయితే బాగానే ఉంది కానీ ఇంకొంచెం నిడివి పెంచి ఇంకొంచెం ఎలివేషన్ ఇచ్చుంటే బాగున్నేమో. ఎందుకంటే ఇంకా సెండ్ ఆఫ్ ఎందుకంటే ఎలా గొప్ప అయితే అలాగ ఇవ్వలేరు కాబట్టి మంచిగా ఇంకొంచెం టైం పెంచి ఇచ్చుంటే బాగున్నేమో అని నాకు అనిపించింది. సో ఎందుకంటే 105 రోజుల జర్నీ కదా. సో వెనక్కి తిరిగి చూసుకుంటే ఎప్పుడు చూసుకున్నా ఇది గుర్తుండిపోయే ఎందుకంటే ఆ టాప్ 5లో ఉన్న ఎవరికైనా సరే జర్నీ గుర్తుండిపోయి ఏవి అనమాట. సో అంత ఎమోషనల్గా అంత ఎడిటింగ్ వీళ్ళు చేసుకోలేరు కాబట్టి సో ఎడిటింగ్ చేసిన వాళ్ళు ఇంకొంచెం ఇంకా బాగా చేసుంటే బాగున్నేమో అని నాకు అనిపించింది. సో టోటల్గా చూసుకుంటే కనుక ఈ 105 రోజుల్లో ప్రేరణ గారి గురించి మాట్లాడుకుంటే కనుక హౌస్ నుంచి వెళ్ళిన ఎవరైతే ఎంతమంది లేడీ హౌస్‌మేట్స్ ఉన్నారో వాళ్ళందరిలోకి బెటర్ అని నాకు ప్రేరణ గారు అనిపించారు. సో విన్ అవ్వవలసిన పర్సన్ కూడా. ఎందుకంటే కానీ ఆవిడలో మైనస్ ఏంటంటే అంత క్యూట్‌గా ఉన్నా కూడా ఆవేశంలో అంటే చూసారా అహం అని చెప్పేసి ఒక పదం. అంటే ఎక్కువ అహం ప్రదర్శిస్తే అదే మనల్ని పడగొడుతుంది అని ఒక పదం అయితే మెన్షన్ చేశారు. సో ఎదుగున్న వాళ్ళే ఒదుగుండాలని చెప్పేసి తల ఎగరేశారు అనుకోండి. అంటే నేను గొప్ప అని చెప్పుకోవడం తప్పు లేదు. అంటే పదం నేను గొప్ప అని చెప్పుకోవడంలో తప్పు లేదు కానీ నేను గొప్ప, నేనే గొప్ప అని అనుకుంటే గనక అంతకన్నా మూర్ఖత్వం లేదు. ఎందుకంటే తాడిని తన్నేవాళ్ళు ఉంటే దాని మీద ఉన్న వాడి తల తన్నేవాళ్ళు కూడా ఉంటారు అని మీకు ఒక సామెతో ఒక సూక్తి ఒకటి ఉంటుంది కదా. అంటే తాడిని తన్నేవాడు అంటే ఆ హైట్ ఉన్న తాడిని తన్నడానికి ఒకడు వెళ్తే ఆడిని తల తన్నేవాడు కూడా ఒకడు ఉంటాడు. అంటే మనమే గొప్ప అని కాదు. ఎందుకంటే ఈరోజు ఆ డైలాగ్ చెప్పడానికి గల కారణం ఏంటంటే అహం పనికిరాదు. అంచేత అహంకారంతో ఉంటే ఎప్పటికన్నా అది మనల్ని పడగొడుతుంది అన్నట్టుగా. సో ఆవిడ చేసిన కొన్ని మిస్టేక్స్ ఏంటంటే అంత క్యూట్‌గా ఉన్నా సరే కొన్ని సందర్భాల్లో ఆవిడ మాట్లాడిన మాటలు ఏదైతే ఉన్నాయో ఆవిడ నోటి వెంట కొన్ని మాటలు రాకుండా ఉండుంటే ఇంకా చాలా బాగున్ను. ఆవిడ ఈరోజు విన్నర్ అయ్యే పరిస్థితిలో ఉందును. కానీ ఆవిడ కొన్ని సందర్భాల్లో మాటలు వదిలేయడం, అలాగా అనవసర విషయాలకి ఆర్గ్యుమెంట్‌కి వెళ్ళడం. అంటే దీనికి గొడవ పెట్టుకోవాల్సిన అవసరం లేని దానికి కూడా గొడవ పెట్టుకోవడం. సో కొన్ని విషయాలు వెనకాల మాట్లాడుకోవడం. సో అటువంటి అంటే వైల్డ్ కార్డ్‌కి సంబంధించి కొన్ని నెగెటివ్ అయినాయన్నమాట. అంటే రోహిణి గారి విషయంలో గాని కొన్ని విషయాలు. సో ఏదేమైనా చూసుకుంటే గనక ఆవిడ ఆట తీరైతే మంచిగానే ఉంది. కానీ ఎక్కువ మీకు ఏవీలో కూడా చూడండి ఆవిడ ఎక్కడెక్కడ పదాలు అంటే ఆ పదాలు కూడా వదలకుండా ఉండుంటే ఎందుకంటే ఆవిడ ఏది చేసినా కూడా గ్రూప్ గేమ్ అయితే ఆడలేదు. అది మాత్రం ఒప్పుకోవచ్చు. ఎక్కడో 1, 2 సందర్భాల్లో గ్రూప్ గేమ్‌కి ప్రదర్శించిందేమో తప్ప మిగతా విషయాల్లో మాత్రం ఏదన్నా తప్పుంటే తప్పని చెప్పింది. రైట్ అంటే రైట్ అని చెప్పింది. సో నబీల్‌తో అంటే ఆవిడ స్టార్టింగ్ వచ్చిన కాడి నుంచి అంటే వీళ్ళందరూ సీరియల్ సంబంధించి అయినా నబీల్ సీరియల్ సంబంధించిన వ్యక్తి కాకపోయినా సరే ప్రతిరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అంటే ఆ రోజు పడుకునే వరకు జరిగిన విషయాలన్నీ కూడా ఎంతమంది ఉన్నారు. యష్మి ఉన్నారు, పృథ్వీ ఉన్నారు, అలాగే నిఖిల్ ఉన్నారు. కానీ వీళ్ళతో ఎవరితోని చర్చించకుండా
నబీల్‌తోనే చర్చించి, నబీల్ ఏం చెప్తే దానికి విని రైటో, రాంగో అని ఒక నిర్ణయానికి వచ్చి, సో, అందుకని నబీల్ గురించి చెప్పిందనమాట. నబీల్‌తో నాకొక ఎఫెక్షన్ ఉంది. నేను ప్రతిరోజు జరిగిన విషయాలన్నీ నబీల్‌కి చెప్తాను. సో, మనం రైట్ చేసినా, రాంగ్ చేసినా ఎవరికో ఒక పర్సన్‌తో డిస్కషన్ చేసుకుంటే మనలో లోటుపాట్లు ఏమైనా ఉంటే వాళ్ళు చెప్తే మనం సరిదిద్దుకునే అవకాశం ఉంది. కాబట్టి సో, ఆవిడ అలా కొన్ని కొన్ని లోటుపాట్లను సరిదిద్దుకొని ఇంతవరకు వచ్చిందని నా అభిప్రాయం. సో, ఆవిడ విన్నర్ అవి అవకాశాలు ఉన్న పర్సన్ ప్రేరణ గారు. సో, కొన్ని సందర్భాల్లో ఏం ఆడుతుందిరా బాబు! ఈవిడ విన్నర్ అవుతుంది ఈసారి లేడీ విన్నర్ అన్న ఫీలింగ్ అయితే కలిగింది. సో, ఇంట్లోంచి బయటికెళ్ళిన హౌస్‌మేట్స్ అందరిలోకి బెస్ట్ లేడీ హౌస్‌మేట్ ఎవరన్నా ఉన్నారంటే ప్రేరణ గారు. సో, ఆవిడలో మైనస్ ఏమన్నా ఉన్నదంటే గనక అంటే విన్నర్‌కి దూరంగా చేసింది ఏమన్నా ఉన్నదంటే ఆవిడ మెగా చీఫ్ అయిన తర్వాత ఆవిడ మాట్లాడే విధానం గాని, ఆ ప్రవర్తించే ధోరణి గాని, సో, ఇటువంటి మైనస్ అనమాట. సో, నేనే తోపు, నేనే ఆహ్, అంటే నేనే తోపు అన్నట్టుగా ఆవిడ ప్రదర్శించిన విధానం. సో, ఆవిడ హుకుం జారీ చేసింది ఆ మెగా చీఫ్ అయిన వెంటనే. సో, అలాంటి కొన్ని మైనస్‌లయినాయి. అలాగే కొన్ని కొన్ని పరిస్థితుల్లో కొన్ని మాటలైతే జారిందనమాట. సో, అటువంటి ఆవిడంటే ఆవిడకి బ్యాడ్ అయిందనమాట. సో, సో, కాబట్టి ఆవిడ ఈ థర్డ్ ప్లేస్‌లో నిలబడింది. ఎందుకంటే ఇన్ని జరిగిన తర్వాత కూడా ప్రేక్షకులు ఆవిడని అభిమానించి నబీల్ కన్నా ముందు ప్లేస్‌లో పెట్టడం జరిగింది. సో, ప్రేరణ గారికి తగిన గుర్తింపయితే వచ్చింది. సో, ఆవిడ ఆ కొన్ని పదాలు కూడా ఆ అహం, ఆ ఇగో అటువంటియేమైనా చూపించకుండా ఉండుంటే గనక ఆవిడ విన్నర్ అయ్యే అవకాశం ఉంది. సో, టోటల్‌గా ఈ 105 రోజుల ఆవిడ జర్నీ చూసుకుంటే నాకైతే ప్రేరణ గారు ఆట ఆడిన విధానం గాని నాకైతే నచ్చింది. సో, ప్రేరణ గారు కూడా ఈ టాప్ 5లో ఉండవలసిన పర్సనే. సో, అన్నీ బావుంటే కూడా ఆవిడ విన్నర్ అవ్వాల్సిన పర్సను. కానీ ఏంటంటే ఆవిడ ఆట తీరుని ఆవిడే ఆడింది కాబట్టి, ఆవిడ గేమ్ ఎక్కడ ఎలాగ ఆడాలో ఆవిడ ఆ విధంగానే ఆడింది కాబట్టి, ఆవిడ థర్డ్ ప్లేస్‌తో సరిపెట్టుకోవాల్సొచ్చింది. సో, ప్రేరణ గారి మీద నా అభిప్రాయం మీకెవరికన్నా ఏకీభవిస్తే, తప్పుగా అనిపిస్తే ఏమనుకోవద్దు. దగ్గరగా మీకేమన్నా అనిపిస్తే నాకనిపించినట్టు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓ లైక్ కొట్టండి.